అన్నిటినీ కూడా కొత్తగా చూడడం అలవాటైన మనకి, ఆ దేవుణ్ణి కూడా కొత్తగా చూపిస్తున్నాం. అవసరం లేనంత కొత్తగా ఆ దేవుణ్ణి చూపిస్తున్నాం. గొప్ప కోసం ఆ దేవుణ్ణి చాలా పెద్దగా నిర్మిస్తున్నాం. కానీ దాన్ని నిమజ్జనం చేయడానికి క్రెయిన్స్‌తో తోసేసి, విగ్రహాన్ని విరగ్గొట్టి నిమజ్జనం చేస్తున్నాం. ఆ వినాయకుడికి ఉన్న ఒరిజినల్ రూపాన్నే తీసేసి నరసింహస్వామిలా చూపిస్తున్నాం, రాముడిలా చూపిస్తున్నాం, ఏదేదో క్యూట్ గణేషన్‌లా. మేబీ అవన్నీ తప్పుగా చూపించకపోవచ్చు. కానీ ఆయన రూపమైతే కాదు కదా! మనం వేరే దేవుళ్ళని, మన పొలిటికల్ లీడర్స్‌ని వీళ్ళందరినీ మనం అడ్మైర్ చేయడంలో తప్పు లేదు. కానీ వాళ్ళ ఫేసెస్‌ని మన దేవుడికి పెట్టి దాన్ని కొత్తగా చూపించడంలో అర్థం లేదు. మన కల్చర్‌ని మనం గౌరవించాలి. మనం అడ్మైర్ చేసే పర్సన్స్ మనకి బాగా నచ్చుతున్నారు అని మన పేరెంట్స్ ఫేసెస్‌కి వాళ్ళ ఫేసెస్‌ని అయితే పెట్టలేం కదా! అది చూస్తే చాలా చండాలంగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. మన వినాయకుడిని మన వినాయకుడిలానే ఉంచుదాం. అసలు వినడానికి చాలా చెత్తగా అనిపించే పాటల్ని పెట్టకుండా ఒక ట్రెడిషనల్ వేలో ఆయన్ని అక్కడ నిలబెట్టి ఆయన్ని ఊరేగించి అలా ఆయన్ని నిమజ్జనం చేద్దాం.